నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. పలంనేరు పట్టణం వీరరాఘవయ్య వీధికి చెందిన విశ్వనాథ్ అనే ఒక గుడియాతం రోడ్డులోని ఓ జిమ్ సెంటర్లో వ్యాయామం చేసి బయటకు వచ్చి కొబ్బరి నీళ్ళు తాగుతూ అక్కడే కుప్పకొలాడు. గమనించిన స్థానికులు అతను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటే కారణమని తెలుస్తోంది. విశ్వనాథ్ డీసీసీ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆరోగ్యవంత మనిషి 30 సంవత్సరాల యువకుడు ఆయాసంగా ఉంది, నీరసంగా ఉంది, టెంకాయ తాతామంటే వాళ్ళిద్దరూ కూర్చొని టెంకాయ తాత అలాగే పడుతుంది. వీరరాఘవ వీధిలో గల మా మామ మల్లికార్జున శెట్టి గారి కుమారుడు విశ్వనాథ్ డీసీసీ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు. అతను గత వారం రోజులుగా జిమ్కి వెళ్తున్నాడు. కొత్తగా ఈ జిమ్ సెంటర్లో జిమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా బరువులు ఎత్తాడు. అక్కడ వాంతులు 2 సార్లు అయినాయి. వాంతులు అయినప్పుడు మధ్యలో మళ్ళీ వాటర్ తాగాడంట. వాటర్ తాగిన తర్వాత మళ్ళీ బయట వచ్చి ఒక టెంకాయ తాగడం వల్ల చనిపోయినాడు. ఇప్పుడు ఈ జిమ్ సెంటర్లో కోచ్ ఉన్నారా లేదా, ముఖ్యంగా నేను పలంనేరు జిమ్ అసోసియేషన్ వాళ్ళని అడుగుతున్నాను. నేను కోచ్ లేకుండా జిమ్ సెంటర్లు ఎలా నడిపిస్తారు? ఆ జిమ్ సెంటర్లో 2000 కడితే మామూలు ట్రైనింగ్ ఉంటుంది, 4,500 కడితే విత్ జిమ్ ట్రైనర్తో ఉంటుంది. ఇప్పుడు జిమ్ ట్రైనర్ లేకుండా జిమ్ సెంటర్ నడిపించద్దండి. ఇతను తక్కువ వయసు 30 సంవత్సరాలు, అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడానికి ముఖ్య కారణం ఏమి? ఈ జిమ్ సెంటర్ యాజమాన్యాలందరూ కూడా దీన్ని గ్రహించి మంచి కోచ్ని పెట్టుకొని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎంతవరకు బరువులు ఎత్తచ్చు, ఓల్డ్ స్టూడెంట్స్ ఎంతవరకు బరువులు ఎత్తచ్చు, ఇలాంటి మంచి సలహాలు ఇస్తే జిమ్ సెంటర్లో జిమ్ ట్రైనర్ లేకుండా జిమ్ సెంటర్ నడపకపోవడమే మంచిది. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాము. దయచేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని కోరుతున్నాము. సో ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా శోచనీయము. పేరెంట్స్కి ఒకే ఒక్క కొడుకు అతను. నిజంగా యంగ్స్టర్స్ కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి ఎక్కువగా జిమ్స్ చేయడము, తను తొందరగా ఫిట్నెస్ తెచ్చుకోవడానికి ఎక్కువ డైటింగ్ చేయడము, లిక్విడ్స్ తీసుకోకపోవడము, ఇవన్నీ చేయడము, ఇలాంటివి చేయొద్దండి దయచేసి. ఈ అబ్బాయి ఇలా చేశాడని చెప్పడం లేదు, కానీ బట్ అంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం వితౌట్ ఎనీ హిస్టరీ, అబ్బాయికి ఏమీ అనారోగ్య ఏమీ లేవు ప్రీవియస్గా. అలాంటి కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా దురదృష్టకరము. మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్ డైట్ తీసుకోండి. డైట్ కూడా ఎక్కువ డైటింగ్ చేసేయడము, లావు తగ్గిపోవాలా లేకపోతే ఫిట్ అయిపోవాలా అనే ఆతృతతో చేస్తుంటే మాత్రము దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాడీ బిల్డింగ్ చేయాలి, విగరస్గా చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ట్రెడ్మిల్ టెస్ట్ అలాంటివన్నీ చేసుకొని మన హార్ట్ ఎంతవరకు దాన్ని టేకప్ చేస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవడం మంచిది.